లేదో సినిమాలో కలేజాలోనో దేంట్లోనూ ఉంటుంది మన అతడు అనుకుంటా ఈ తనికెళ్ళ భరణి డైలాగ్ అంటు కట్టినట్టు అలా అలా చేసుకుంటూ పోతాడంటూ మహేష్ బాబు గురించి ఓ డైలాగ్ ఉంటుంది. అట్లాగా ఇప్పుడు చంద్రబాబు ఆల్రెడీ పాలనా అనుభవం ఉండటం వల్ల స్మూత్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకటి జగన్కి అనుకూలంగా వ్యవహరించారన్నటువంటి అధికారులందరినీ మార్చేయడం, అదే సందర్భంలో కక్ష సాధిస్తున్నారన్న ఫీలింగ్ రానియకుండా వాళ్ళల్లో గౌరవంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జవహర్ రెడ్డి, మాలకొండ ఇట్లాంటి వాళ్ళది ఈ నెలాఖరుతో రిటైర్మెంట్, 30వ తారీఖుతో రిటైర్మెంట్, వాళ్ళకి ముందు పోస్టింగ్ ఇచ్చి గౌరవంగా రిటైర్ చేసేటటువంటి పని, తద్వారా ప్రతీకార రాజకీయం కాదన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయడం, రెండో పక్కన తనకు కావాల్సినటువంటి వాళ్ళని తెచ్చుకోవడం, అటు లడ్డా గారిని, ఇటు పక్కన పీయూష్ కుమార్ ఆర్థిక శాఖ కార్యదర్శి ప్లస్ సీఎంఓకి, ఇట్లాగా తనకు కావలసినటువంటి వాళ్ళని తెప్పించుకోవడం, అవసరం లేనటువంటి వాళ్ళని దూరంగా పెట్టడం. ఇంకొక వైపున వచ్చేటప్పటికి కేంద్రంతో ఎలాంటి వివాదాలు రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండడం, లైక్ స్పీకర్ లాంటి విషయాల్లో మీరు ఎవరు నిర్ణయం తీసుకుంటే వాళ్ళే తీసుకోండి, మేము అట్లాంటి వాటిట్లో ఏలు పెట్టడం, మాకు నిధులు ముఖ్యం కావాలని చెప్పడం, అట్లాగే ప్రధానమంత్రి దగ్గరికి ఎంపీలందరూ వెళ్ళి కలవటం, తద్వారా ఎప్పటికప్పుడు కేంద్రం నుండి అందేటటువంటి నిధుల విషయంలో బాధ్యతాయుతంగా ఒక నిర్ణయం తీసుకోవడం, ఇట్లా స్టెప్ బై స్టెప్ అడుగులు పర్ఫెక్ట్గా వేసుకుంటూ వెళ్తున్నారు. జాగ్రత్తగా అంటే రేపు ఇంకో పక్కన 1వ తారీఖు పెన్షన్ విషయం వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయాలు ఉద్యోగుల చేత ఇప్పించడంతో వాలంటీర్ లేకపోయినా పని నడుస్తుంది అనేటటువంటి ఫీలింగ్ జనంలోకి తీసుకెళ్ళడం, తద్వారా జగన్ ముద్దర్ని చెరిపేసేటటువంటి ప్రయత్నం, అమ్మ ఒడి లాంటి వాటి వ్యవహారాలు, పోలవరానికి సంబంధించి ఓ స్పష్టతనివ్వడం, ఓవరాల్గా స్మూత్ ఫంక్షనింగ్ వైపుకి తీసుకువెళ్ళిపోతున్నారు చంద్రబాబు.